కైలాసంలో పులి ఎద్దు ఐక్యత కథ విందాం రండి. హిమాలయ పర్వతాల మధ్య వెలసిన పవిత్ర స్థలం కైలాసం. అక్కడే పరమేశ్వరుడైన శివుడు మరియు పార్వతీదేవి, వారి పిల్లలైన వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నివసించేవారు. ఆ దివ్యస్థలంలో శివుడి వాహనమైన నంది, ఎద్దు, ఋషులు, పశుపక్షాదులు, అలాగే అడవిలో సంచరించే ఒక గర్విష్టమైన పులి కూడా ఉండేవి. ఒకరోజు ఆ పులి కైలాసానికి చేరింది. అక్కడ నంది అయిన ఎద్దు ప్రశాంతంగా శివుడి సేవలో ఉండటం చూసి పులికి అసూయ కలిగింది. నేను బలవంతుడిని, అడవికి రాజును, అయినా నాకు ఇంత గౌరవం లేదు. ఈ ఎద్దుకే ఎందుకు ఇంత ప్రాధాన్యం అని పులి మనసులో అనుకుంది. పులి నంది అయిన ఎద్దు దగ్గరికి వెళ్ళి, నీవు బలహీనమైన వాడివి, అయినా అందరూ నిన్ను గౌరవిస్తారు. అది ఎలా, ఎందుకు అలా అని అడిగింది. నంది చిరునవ్వుతో, బలం కేవలం శరీరంలో ఉండకూడదు, మనసులో వినయం, భక్తి ఉండాలి. నేను శివుడి సేవకుడిని, ఆయన కృపే నా గౌరవానికి కారణం. ఆ మాటలు విని పులి కొంచెం ఆలోచించింది, కానీ తన గర్వం తగ్గలేదు. అదే సమయంలో కైలాసంలో ఉరుముల మెరుపులతో కూడి ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. అప్పుడు పరమశివుడైన శివయ్య ప్రత్యక్షమయ్యారు. ఓ పులి, నీవు బలవంతుడివి, నంది వినయవంతుడు. మీరు ఇద్దరు వేరువేరు గుణాల ప్రతీకలు. కానీ గర్వం ఐక్యతను చెడగొడుతుంది. ప్రేమ, భక్తి, పరస్పర గౌరవం ఉంటేనే శాంతి ఉంటుంది అని శివయ్య అన్నారు. ఆ మాటలు విని పులి తన తప్పు గ్రహించింది. నందిని క్షమాపణ కోరింది. నంది కూడా ప్రేమగా అంగీకరించాడు. ఆ రోజు నుంచి పులి, ఎద్దు ఇద్దరూ కైలాసంలో ఐక్యంగా జీవించసాగారు. బలం కంటే వినయం గొప్పది. ఐక్యతలోని నిజమైన శక్తి ఉంటుంది. అది మొదలు కైలాసంలో శివయ్య పాదాల వద్ద అందరూ, అన్ని జంతువులు సుఖ సంతోషాలతో సంతోషంగా జీవించసాగారు.